కేపీఐస్ అన్ని కూడా పెట్టేశారా ఇందులో? Yes, sir. Huh? Yes, sir. ఇది డిపార్ట్మెంట్ వైజ్ పెట్టారు. ఫస్ట్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్రటేరియట్, Yes, sir. అంటే ఇది సిపిడిసిఎల్ వాళ్ళది. సిపిడిసిఎల్ వాళ్ళదా? Yes, sir. Transport, sir. వాట్ ఈస్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి? Transport is ఎలక్ట్రిసిటీ జనరేషన్ వితౌట్ ఇన్ హౌస్ క్యాపిటల్ జనరేషన్, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ త్రూ ట్రాన్స్కో. ఇది ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం చేస్తాం. సో టార్గెట్ మీరు ఇప్పటిదాకా 0.02, 0.07, 0.21 అట్లా చేశారు. చెప్పండి. సో మైన్స్ అండ్ జియాలజీ డిడి గారు. సో లైమ్ స్టోన్ ప్రొడక్షన్ లేదు, బార్టైస్ ప్రొడక్షన్ అంటే మనకు టార్గెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ బార్టైస్ ప్రొడక్షన్. బార్టైస్ ప్రొడక్షన్ అంటే varieties. వెరైటీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? It's a mineral, sir. It's not available. మనకు లేదు. కేపీఐస్ అంటే జిల్లా సరిహద్దులు మారడం వల్ల మళ్ళీ కేపీఐస్ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉంది సార్. అంటే మనకి బ్లాక్ గ్రానైట్ అంతా అక్కడికి అద్దంకి నుంచి వెళ్ళిపోతుంది సార్. అప్పుడు మళ్ళీ మార్చుకోవాలి. మినరల్ అవైలబుల్ ఉందో ఆ మినరల్కి ఇస్తాం. అంటే ఇది మనం అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ హెడ్ ఆఫీస్ వాళ్ళు చూసుకొని వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు అప్రూవ్ చేయలేదు. ఇది ఫాలో అప్ చేసి ఇవాళ చేశారు సార్, మార్నింగ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ సార్, ఎఫ్ఎస్సి ఫర్ ద పోస్ట్ డిపిహెచ్ఓ బాపట్ల సార్. ఉంది. ఎట్లా ఇప్పుడు పరిస్థితి? సార్ ఈ పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఎవరైతే నీడీ పీపుల్ మనకి హెచ్ఎస్సికి అప్లై చేసుకున్నారో మనోడు రెగ్యులర్ ఇమీడియట్ గా కనెక్షన్స్ ఇష్యూ చేస్తా ఉన్నారు సార్. హెచ్ఎస్సీస్ అంటే హౌస్ సర్వీస్ కనెక్షన్ సార్. మనకి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాటర్ సప్లై కనెక్షన్ లేకపోతే మనకి వాళ్ళు మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టేసి ఆ డొనేషన్ ఛార్జెస్ పే చేసేసి కనెక్షన్ తీసుకుంటారు సార్. ఎవరైతే వారికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు అప్లై చేసేస్తే మన మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ ఇంజనీర్లు ఇమీడియట్ గా కనెక్షన్ ఇస్తున్నారు సార్. సార్ ఓకే సార్, ఇది ఎక్కడ అప్లై చేస్తారు? ఎట్లా అప్లై చేస్తారు? మన సచివాలయాల్లోనే మన ఎవరైతే హౌస్ సర్వీస్ కనెక్షన్ అవసరం అవుతుందో వాళ్ళు సచివాలయాల్లో అప్లికేషన్ పెట్టుకుంటారు సార్. ఆ సచివాలయం కన్సర్న్ వాటర్ అమ్యూనిటీ సెక్రటరీ ఆ సైట్ విజిట్ చేసేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు సార్. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో వాటర్ సప్లై కనెక్షన్ ఉందా లేదా, ఆ పైప్ లైన్ ఉందా లేదా, ఇన్ కేసు ఉంటే వాటర్ సప్లై ఫెసిలిటీ సరిపోతుందా లేదా వెరిఫై చేసేసుకొని ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తూ డొనేషన్ ఛార్జెస్ పే చేయమని చెప్తారు సార్ కన్సర్న్ అప్లికెంట్ కి. చూడండి, ప్రమోషన్ ఆఫ్ సీవేజ్ రీసైకిల్డ్ రీయూస్డ్ వర్సెస్ సీవేజ్ జనరేటెడ్. దీనికి ఏం టార్గెటే లేదు. ఎందుకు సార్? చిన్న సబ్మిషన్ సార్ ఇది. మన అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ప్రస్తుతానికి సీవేజ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ లేదు సార్. ఎక్కడ కూడా ఎస్టీపీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు సార్. రీసెంట్ గా మనకి చీరాలలో ఒక 5 MLD సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, బాపట్ల ఒక 3 MLD సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మనకి శాంక్షన్ చేస్తున్నారు సార్. ఆ రెండు చీరాల సైట్ ఇష్యూ ఉంటే ఆ సైట్ ఇష్యూ కూడా రిజాల్వ్ చేసేసుకొని చీరాల అయితే స్టార్ట్ చేయడం జరిగింది సార్. బాపట్ల కూడా ప్రోగ్రెస్ లో ఉంది సార్. ఆ రెండు కలిపి 5+3 8 MLD STPs ఒక 1 year టైం పడుతుంది సార్ కంప్లీట్ అవ్వడానికి. మీకు టార్గెట్ రిజైన్ చేస్తారంటున్నారు? సార్ ఇన్ఎడిషన్ టు చిన్న సబ్మిషన్ సార్. ఇన్ఎడిషన్ టు దట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మనకి బాపట్లలో ఇంకొక 2 STPs, చీరాలలో ఇంకొక STP, రేపలలో ఒక 2 STP శాంక్షన్ చేసింది సార్. వాటిని కూడా టెండర్స్ కాల్ఫర్ చేసినారు సార్ SCC వాళ్ళు. ఆ టెండర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేస్తారు సార్ ఫైల్ ఎగ్జిక్యూషన్ చేయమని. అవి కనుక కొంచెం సైట్ ఇష్యూస్ ఏ ఇష్యూస్ లేకుండా సైట్ ఇష్యూస్ రిజాల్వ్ చేసేసుకుంటే ఇమీడియట్ గా వాటిని కూడా గ్రౌండ్ చేసేస్తాం సార్. అవి కూడా సివిల్ ట్రీట్మెంట్ ప్లాంట్ చేశారు. అవి మనకి ఈ STPs కంప్లీట్ అయిపోతే ట్రీట్ చేసుకోగలం సార్. ఆ మూడు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో 3R ఇంటర్ కనెక్టెడ్ విత్ కంప్లీషన్ ఆఫ్ STPs సార్. అవి STPs కంప్లీట్ అయిపోతే ఆ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మనం ఇంప్రూవ్ చేసుకోగలం సార్. ఓకే.